సోషల్ మీడియా టైంలో కుర్రాళ్ళు ఖాళీగా ఉండలేక రీల్స్, ట్రోల్స్, మీమ్స్, ప్రాంక్ వీడియోలు చేస్తూ టైం పాస్ చేస్తున్నారు. అయితే వీరి అతి చేష్టల వల్ల వీరి ప్రాణాలు కానీ, ఇతరుల ప్రాణాలు కానీ ప్రమాదాల్లో పడే అవకాశాలున్నాయి. ప్రాంక్ వీడియోలు చేసుకుంటే ఇంటి పరిధిలోనే లేక స్నేహితుల సమక్షంలో సరైన జాగ్రత్తలు తీసుకొని చిత్రించుకోవాలి, అంతేగాని అపరిచితులని బెంగ పెట్టడం, బాధించడం, వారి ప్రాణాల మీదకు తీసుకురావడం వంటివి చేయకూడదు. మరీ ముఖ్యంగా ఇతరుల ప్రైవేట్ పార్టీని డిస్టర్బ్ చేయడం కానీ, గవర్నమెంట్ ప్రాపర్టీని డిస్టర్బ్ చేయడం కానీ చేయరాదు. అయితే కొందరి పోకిరీలు అయితేనేమి, బలాదురైతేనేమి హద్దులు దాటి ప్రవర్తిస్తూ చట్టపరంగా చివాట్లు తింటున్నారు. అటువంటి కోణానికి చెందిన ఒక ప్రాంక్ వీడియో బయటకు వచ్చింది. ప్రాంక్ వీడియో ఏంటంటే, ఒకడు ఇంకొకటికి ఆర్టీసీ బస్సుని ఆపి పరిగెత్తాలి అని టాస్క్ ఇస్తాడు. ముందు వెనక ఆలోచించకుండా సరాసరి రోడ్డు మీద వెళ్తున్న గవర్నమెంట్ బస్సును ఎక్కుతున్నట్టుగా స్టాప్ అడిగి, తీరా బస్సు డ్రైవర్ బస్ ఆపగానే ఎక్కినట్టే ఎక్కి దిగి పారిపోవడం, ఆర్టీసీ బస్సు డ్రైవర్ ను డిస్టర్బ్ చేయడం వంటి టైం వేస్ట్, పనికి మాలిన పనులు చేసి చిత్రించి సర్కిల్లో షేర్ చేసి పైశాచిక ఆనందాన్ని పొందుదాం అని ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం? గవర్నమెంట్ ఆఫీసులకు మ్యాటర్ తెలిస్తే సీరియస్ అవుతారు. మరి మితిమీరి ప్రవర్తిస్తూ కనిపిస్తే కేసులు పెడతారు. ప్రస్తుత ప్రాంక్ వీడియో చూసిన తెలంగాణ రవాణా శాఖ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ గారు మంచితనం ఒక ట్వీట్ తో మందలించి బుద్ధిగా ఉండమని చెప్పారు. తన ట్వీట్ లో ఇలా తన అసహనాన్ని పంచుకున్నారు. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలాంటి వెర్రి చేష్టలు అవసరమా? ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారికి అసౌకర్యం కలుగుతుందనే సోయి లేకుండా కొందరు ఇలా వికృత చేష్టలు చేస్తున్నారు. లైక్లు, కమెంట్ల కోసం పిచ్చి పనులు మానుకోండి. బంగారు భవిష్యత్తు వైపునకు బాటలు వేసి జీవితంలో ఉన్నతంగా ఎదగండి. సో సోషల్ మీడియా స్టార్ అండ్ ఎంతూజియాస్ట్ జాగ్రత్తగా ఉండండి. లిమిట్స్ దాటి ప్రవర్తించకండి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.